తీస్తే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచన భాగం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ లోకంలో అందరికి ఉన్నాయి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటూ వర్ణిస్తూ అంటాడు, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. ఏది శ్రేష్టమైనది? ప్రేమ. సరే అండి, చూస్తారా నాకెళ్ళి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడిట్లో ఏది మంచిది, ఏది గొప్పది అని అంటే పౌలు గారు తేల్చి చెప్తున్నాడు, ప్రేమే. సరే, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ రోజుల్లో ఆ ప్రేమ కనపడుతుందా? ఈ రోజులలో ఆ ప్రేమ కనపడుతుందా అంటే లేదు. రూపాయికున్న విలువ మనిషికి లేదు. రూపాయికున్న విలువ ప్రేమకు లేదు. రూపాయికున్న విలువ బంధాలకు లేదు. రూపాయికున్న విలువ వాక్యలో రాయబడ్డట్టుగా పలకరింపుకు లేదు. ఏది మనుష్యుడు విలువైందిగా చూస్తున్నాడు? చెప్పండి ఒకసారి. రూపాయి. సరే, సిరికి దాసులు కావద్దు అని ప్రభువు చెప్పాడు. మనం ప్రభువులకు మాత్రమే దాసులమై ఉండాలి. అయితే ఇప్పుడున్న ఈ రోజులలో ప్రేమ అన్నది కనపడట్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ఉండవలసిన ప్రేమ చల్లారిపోయింది. మనుషుల్లో ఈ రోజులలో కనిపించింది ఏదైనా ఉందంటే ప్రేమ. రూపాయికి ఇచ్చిన విలువ మనిషికి లేదు, బంధాలకు లేదు, బంధుత్వాలకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏ బంధానికి లేదు. అంటే రూపాయికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వట్లేదు. కానీ దైవ గ్రంథం చెప్తుంది, అన్నిటికంటే విలువైనది ప్రేమ. ఏదో ఒకసారి ఆ మాట అంటారు మీరు, ప్రేమ. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఈ రోజుల్లో బంధాలలో ఆ ప్రేమ కనపడుతుందా? చించండి. ఈ రోజులలో బంధాలలో ఆ ప్రేమ కనపడుతుందా అని అంటే కనపడట్లేదు. ఏం కనపడుతుంది? రూపాయి ఉంటే పలుకుతారు, రూపాయి ఉంటే నీ దర్జారుతారు, రూపాయి ఉంటేనే నీకు జై కొడతారు, రూపాయి లేకపోతే పురుగు కంటే హీనంగా చూస్తారు. ఇక ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధం అలాంటివేమీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ రోజులలో దైవ గ్రంథ ప్రకారం బంధాలలో కనిపించింది ఏదైనా ఉందంటే ప్రేమ. ఏం కనిపించట్లా? మిగతాయి అన్నీ కనిపిస్తాయి, కానీ ఒక్క ప్రేమ మాత్రమే కనపడదు. కానీ దైవ గ్రంథం అంతా మిక్సింగ్ చేసి పడితే చెప్పే సత్యం ఏమిటంటే ప్రేమ. శాశ్వత కాలం నిలిచేది ప్రేమ. సరే, బంధాలలో ఈ ప్రేమ కనపడుతుందా? చెప్పొచ్చు మీరు కూడా. కనపడుతుందా? లేదు. సరే, మీకు ఒక 2-3 బంధాలు చూపిస్తాను, ఆలోచించుకోండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 8వ మాట. విన్నారా ఈ మాట? భార్యాభర్తల బంధం. ఏదో ఒకసారి మీరు కూడా అనండి, భార్యాభర్తల బంధం. నేను ఒకటి అడుగుతున్నాను, పోనీ భార్యాభర్తల బంధములోనైనా
ప్రేమ లేదంటారా? మీరు బైబిల్ చదువుకుని నేను ఎవరికి చెప్పుకోవాలబ్బా? భార్య భర్తల మధ్య కూడా, ఈ బంధంలో కూడా ప్రేమ లేదు అంటారా, ఉందంటారా? మీతో చాలా విషయాలు చెప్పాలి. భార్య భర్తల మధ్య ఈ బంధం, ఏ బంధం? తాళి బంధం లోనైనా ప్రేమ లేదంటారా? సరే, నేను చెప్తాలేను. ముషిలివాడైన ఇస్సాకు గారు 90 ఏళ్ళు పై మాటే. ముషిళ్ళైన రిబకా ఇంటి బయట వాకిటి ముందు కూర్చొని ఇస్సాకు, వృద్ధుడైన ఇస్సాకు ముషిల్దైనటువంటి రిబకముతో సరసమాడుచుండెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు గమనించాలి, ఆ వయసులో ఉన్నోళ్లే అంత ప్రేమగా ఉండగలిగితే భార్యాభర్తలు అని పిలువబడిన వారికి ప్రేమ ఉండాలా వద్దా? ఏమండి, ఉండాలా వద్దా? ఉందంటారా? కనిపించలే నాకు. ఆ వయసులో, ఎంత వయసు అండి? ఆ వయసులో కూడా ఇస్సాకు రిబకములు చూడండి ఎంత చక్కగా ఒకరితో ఒకరు ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ప్రేమగా పలకరించుకుంటున్నారు, ప్రేమగా సందర్భయోచంగా ఆ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారండి. రాజు అంతటి వాడికే వింత అనిపించింది. భార్యాభర్తల సంబంధముల్లో ఇప్పుడు కనిపించింది ఏదైనా ఉందంటే ప్రేమ కనిపించట్లే. మరి ఏం కనపడుతుందని మీరు నన్ను అడిగితే, రూపాయి తెస్తే భార్య విలువైనదిగా చూస్తుంది భర్తని. 2, భార్యకి వెనక ఏదైనా ఉంటే ఆ భార్యను భర్త విలువైన వాడిగా చూస్తాడు. ఇది తప్ప ప్రేమ అనే ఆప్షన్ లేదు అక్కడ. మీకు అర్థం కాల? ఏ భర్త అయితే రూపాయి తీసుకొస్తాడో నోట్ చేయండి, రూపాయిని తీసుకొస్తాడో ఆ రూపాయిని చూసే కట్టుకున్న భార్య విలువైన వాడిగా చూడటం, ప్రేమగా చూడటం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఏ భార్యకైతే ఇంటి పేటోళ్ళు కానీ గుప్పెడి మట్టి వెనకైనా ఉంటే ఆ వెనకున్న దాన్ని చూసి భర్త అనే ఆయన భార్యకి ప్రేమ చూపిస్తాడు, విలువైన దానిలా చూస్తాడు. ఇవి తప్ప బంధాల మధ్య, భార్యాభర్తల బంధాల మధ్య ప్రేమకు చోటు లేదు. కుటుంబాల్లో భార్యాభర్తలు అంటే ఇస్సాకు రిబకములు ఎలాగున్నారండి? ఆ వయసులోకి వచ్చిన ఎంత సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలు, ఎంత ప్రేమగా ఉన్నారు భార్యాభర్తలు. ఈ రోజుల్లో భార్యాభర్తలను కదిలించాల్సి అవుతుంది. అసలు ఆ బంధాల్లో ఆ ప్రేమ అనేది ఉందా? ప్రేమగా మాట్లాడుకోవటం, ప్రేమగా తలుచుకోవటం, ప్రేమగా కూర్చొని సంభాషణ చేయటం అనేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎప్పుడు చూసినా ప్రశ్న, కొట్టుకు సావటం. సరే, మీతో నాకెందుకులే కానీ, ఇస్సాకు రిబకముల వివాహ బంధము నుంచి వాళ్ళు ప్రేమగా ఉంటున్నారు, ఒకరిని ఒకరు ప్రేమతో ఉంటున్నారు, ఒకరు ప్రేమతో ఉంటున్నారు. వీళ్ళు ప్రేమగానే ఉంటున్నారు, ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. విచిత్రం ఏమిటంటే అబ్రహాము గారు పోయాడు కానీ ఇస్సాకు రిబకముల మధ్య ప్రేమ పోలేదు అంటారు. ఆమేనని. ఇస్సాకు రిబకముల కుమారులు ఉన్నారు చూశారు, యాకోబును పంపించేశారు, ఏశావును మాత్రం వాళ్ళని ఏడిపించడానికి అక్కడే వాళ్ళని ప్రక్కన పెట్టి ఏడిపిస్తున్నాడు. పిల్లలు కూడా వీళ్ళిద్దరిని పక్కకు నెట్టారు, వీళ్ళు వదిలేశారు. అయినా ప్రేమను మాత్రం వాళ్ళు వదలలేదు. చెప్పొచ్చుగా ఆమేనని. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పనా, అంత వయసు పోయిన వారిలో తగ్గంది ఏదైనా ఉందంటే ప్రేమ. తల్లిదండ్రులు పోయారు, ప్రేమ మాత్రం వాళ్ళిద్దరి మధ్య. ఏమండి, పిల్లలు పోయారు,
వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం పోలా. వయసు పోయింది కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం పోలా. ఎందుకని? ఆలోచించండి. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఇలాంటి ప్రేమ ఉంటుందా? మళ్ళీ మీరు భార్యాభర్తలు, మళ్ళీ వయసు పోయినా సరే ఎంత ప్రేమగా ఉన్నారండి భార్యాభర్తలంటే. మళ్ళీ చెప్తున్నాను, ఎంత ప్రేమగా ఉన్నారు భార్యాభర్తలంటే. వాళ్ళ ప్రేమ ఎంత వింతగా ఉందని. అన్నీ పోయినా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ మాత్రం పోలా. తొల్లేటి దినాల్లో తెగ ప్రేమ చూపిస్తారుగా. తొల్లేటి దినాల్లో మాట్లాడరేంది మేధావులు? తొల్లేటి దినాల్లో ఎంత ప్రేమ చూపుతారండి? ఎంత ప్రేమ? చెప్పండి ఎంత ప్రేమ? తొల్లేటి దినాల్లో చెయ్యిడుస్తారా? ఏమంటారండి అది? తొల్లేటి దినాల్లో పెళ్ళైన కొత్తలో అమ్మ, ఆ వివరం కూడా నేనే చెప్పాను. తొల్లేటి దినాల్లో ఎంత ప్రేమ చూస్తారండి? ఏమ్మా చూసారా లేదా? తలకే లోపండియా? అమ్మగారు మీకు ప్రేమ చూపించిందా లేదా? ఓ సీరియస్గా ఉన్నారు వీళ్ళు. అయ్యా అయ్యగారు ప్రేమ చూపించాడా లేదా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. చూపించాడా? నేను ఒకటి అడుగుతాను, ఇప్పటికీ ఆ ప్రేమ అట్టే ఉందా? ఏదో ఉందా? ఏది పోయినా పర్లేదు కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ పోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో బాంధవ్య జీవితాల్లో కనపడని ఏదైనా ఉందంటే ప్రేమ. భర్త అనేవాడు ఉంటాడు, నన్ను క్షమించు నేను తప్పుగా అన్నా, ఎప్పుడు చూసినా కోపంగా ఉంటావు, ఎప్పుడు చూసినా చిరాగ్గా ఉంటావు, ఎప్పుడు నేను కదిలిద్దామన్నా నీతో పెద్ద తేడాయే. ఎప్పుడు మౌనంగా ఉంటావో, ఎప్పుడు కూలుగా ఉంటావో, ఎప్పుడు సంతోషంగా ఉంటావో, ఎప్పుడు ఆత్రంగా ఉంటావో, ఎప్పుడు స్తోత్రంగా ఉంటావో, నిన్ను వాళ్ళు పట్టుకోలేరు. కానీ బయటికి పోతే మాత్రం ఎలలేని ప్రేమ మాటలు వస్తాయి మీకు. మీరు దొరకండి, ఎలలేని ప్రేమ చూపుతారు. అప్పుడు నేను తప్పట్లేదమ్మా, నేను అంటాను, భార్య ముందు చూపించాల్సిన ఆ ప్రేమ మాటలు, ఆ ప్రేమ తత్వము, తొల్లేటి దినాల్లో చూపించిన ఆ ప్రేమ తత్వము, వయసు గతిస్తున్నా, పిల్లలు కలిగిన, సమయం గడిచిపోతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, ఆ ప్రేమ బాండింగ్ ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది? అర్థం చెప్పనా? ఆమెను సరిగ్గా ప్రేమించలేదు. పోనీ మిమ్మల్ని మాత్రం ఎందుకు వదలాలి? తొల్లేటి దినాల్లో చూపించినట్టు ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారా? ఎలా చూపిస్తారండి? ఎప్పుడు హుషారుగా ఉంటావో తెలియదు, ఎప్పుడు నీరసంగా ఉంటావో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు. నిన్ను కదిలిద్దామంటేనే తలకానిప్పి వాళ్ళకి. నిన్ను కదిలిచ్చి నీతో ఇటు ఆచరణ ఎందుకని చెప్పి వాళ్ళేమో రోడ్డుని తిరుగుతుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే ఇస్సాకు రిబెకమలే. హల్లెలూయా. వారి మధ్య అన్నీ పోయాయి కానీ ప్రేమ పోలా. భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. భార్యాభర్తల బంధం అంటే అలా ఉండాలి. ముసలి వయసు వచ్చిన రిబెకమ్మ పక్కన కూర్చొని ఇస్సాకు సరసమారుచుండెను. సరసము అంటే జోకులేయుచుండెను. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నన్ను క్షమించండి, భార్యాభర్తలు ఎవరు నవ్వుతూ కూర్చొని, చక్కగా ఆరు బయట కూర్చొని నవ్వుతూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారా రోజు? ఇదిగో ఇది వచ్చిన కాంచి అది కూడా, ఆ ఇద్దరి మధ్య సంబంధం కూడా దిగిపోయింది. ఇది వచ్చిన కాంచి. ఎస్ఆర్నో ఆయన గారు ఒక ఫోన్ పట్టుకొని నొక్కుంటాడు, నేను మాత్రం ఎందుకు సొత్తు ఉండాలో ఆమె గారు కూడా ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కడది? అన్నీ పోయినా ప్రేమ మాత్రం తగ్గకూడదు. ఈ కడవరి దినాల్లో అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోయింది. ఒక భర్త మీద భార్య చూపించాల్సినంత ప్రేమ చూపించట్లా, ఒక భర్త భార్య మీద చూపించాల్సినంత ప్రేమ చూపించట్లా. భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రేమగా ఉండటం అనేదే లేదు. ఎప్పుడు చూసినా గొడవలే ఇంట్లో, ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు చూసినా చిరాకులు, కోపాలు, తాపాలు, లేనిపోని చికాకులు, రకరకాల టెన్షన్స్. మీరు భార్యాభర్తలు అయితే అలా ఎందుకు ఉంటారు?
నన్ను క్షమించిన అంటున్నానండి. భార్యాభర్తలు ఎన్ని పోయినా ప్రేమ పోకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులు చనిపోయారు, ప్రేమ పోలేదే. పిల్లలు విడిచిపెట్టిపోయారు, ప్రేమ తగ్గిందా? వయసు పోయింది, ప్రేమ తగ్గిందా? మీకు అన్నీ ఉన్నాయి, ప్రేమ మాత్రం. నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. భార్యాభర్తల సంబంధంలో ప్రేమ ఉంటేనే ఆ బంధం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ ఒక్కటే కుటుంబాన్ని నిలబెట్టేది. మంచోళ్ళంత మంచి స్తోత్రం. కొంచెం కఠోరంగా అంట, ఏమనుకోకండి ఇలా అంటానని. భక్తుడు దావీదు గారు మాట్లాడుతూ 2 సమూయేలు గ్రంథం 14:14 అంటాడు, ఇలా వర్ణిస్తూ ఒక మాట అంటాడు. ఒకసారి చూడనా. మనమందరము చనిపోదుము కదా, నేలన వణికిన తర్వాత మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. తలపైకి చూడండి జాలే. కానీ ఒకసారి ఒలికితే తిరిగి తీయలేము. తిరగేత్తనమా? ఒలికితే అంటే మనిషి ప్రాణం భూమి మీద ఒలికితే, అరే నానా, మనిషి ప్రాణం భూమి మీద ఒలికితేనట తిరిగి నేను ఒకటే అంటాను, బ్రతికుండంగా ప్రేమగా ఉండటం, ప్రేమగా చూపటం చేత కాదు. కానీ పోయాక ఏం ప్రేమ చూపిస్తావు? అర్థమైందా? నీకు చేతనైతే బ్రతికుండంగా ప్రేమగా ఉండటం, ప్రేమ కలిగి బ్రతకటం నేర్చుకోండి. హల్లెలూయా. ఈరోజు ప్రేమ దొరకనిది. బాంధవ్య జీవితాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుండా పోతుంది. వారిద్దరి మధ్య అసమాధానం, మనశ్శాంతి ఉండదు, గొడవలో, చికాకులో, ఈ భారం పిల్లల మీద, కుటుంబం ఒక నవ్వులు పాలవుతున్న పరిస్థితులు కారణం భార్యాభర్తల మధ్య సరైన ప్రేమ లేదు. ఎప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటారు, ఎప్పుడు సంతోషంగా మీరిద్దరు కలిసి ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే ఎప్పుడు ఉండరు. కానీ భక్తుడు అంటాడు, ఒకసారి నేలన ఒలికితే తిరిగి తీయలేవు. ఏదైనా చేయగలిగితే బతుకుండంలోనే చెయ్యి అంటారా మీరని. ప్రేమ పంచాలా, ప్రేమ చూపాలా? బ్రతికుండంలోనే ప్రేమ పంచు, ప్రేమ చూపించు. చచ్చాక ఎంత ప్రేమించినా వాళ్ళు చూడరు. ఆలోచిస్తున్నారా? ఈరోజు రూపాయికి ఇచ్చిన విలువ కట్టుకున్న భర్తకి ఇవ్వవు నువ్వు. ఏమండి, రూపాయికి ఇచ్చిన విలువ చేస్తున్న భార్యకి, ఇంట్లో పనిచేస్తున్న భార్యకి విలువ ఇవ్వవు. ఈ విలువ లేని తత్వాన్ని బట్టి, మధ్యలో రూపాయి వచ్చిన దాన్ని బట్టి, లోక సంబంధమైన క్రియలు వచ్చిన దాన్ని బట్టి, లోకాశలు, నేత్రాశ, శరీరంభం వచ్చిన కాడి నుంచి భార్యాభర్తల మధ్య ప్రేమ చచ్చిపోతుంది. ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది, చూసారా మీరు? 2 ముసలోళ్ళు 90 ఏళ్ళు మంగళసూత్రం కొనిపెట్టాలి అనే ఆశ కలిగి ఎప్పుటాంచో అనుకున్నాడట. జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఆకారం చూసి వీళ్ళు కొంటారో లేదో డౌట్ వచ్చింది. లేదండి, కొనాలని ఆతృతతోని వచ్చామన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కొనాలనుకుంటున్నారు మీరని అడిగితే అతడు అన్నాడు, మా ఆవిడ గారికి మంగళసూత్రం ఒకటి కొనాలండి అని అడిగాడట. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మంగళసూత్రాలన్నీ చూపించారు. ఆ షాపు యజమాని వాళ్ళని గమనిస్తూ దగ్గరికి వచ్చి గుచ్చు అడగటం మొదలెట్టాడు. ఆ మంగళసూత్రాలు చూసినప్పుడు కొంచెం ఖరీదు, ఒక 20,000, 25,000 ఖరీదు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆయన అడిగాడు, యజమాని, ఆ యొక్క షాపు ఓనర్ ఆ వ్యక్తిని అడిగాడు, అయ్యా మీ దగ్గర ఎంత ఉంది అని అడిగితే 1,120 రూపాయలు ఉన్నాయట. ఈ 1,120 రూపాయలు పెట్టుకొని మంగళసూత్రం కొంటాను అని చెబితే చెయ్యాడు పట్టుకొని వచ్చింది, చూసారా? అది ప్రేమ అంటే. అర్థమైందా నా మాట మీకు? భర్త మంగళసూత్రం కొని పెడతాను అన్నాడు, ఏలు పట్టుకొని వచ్చేసింది. 1,120 రూపాయలు. ఎంత ప్రేమ అండి అది! ఆ షాపు యజమాని వాళ్ళ స్థితిని చూసి సంతోషపడి, ఈ వయసులో కూడా ఇంత ప్రేమగా ఉన్నారు ఆ భార్యాభర్తలు, ఈ వయసులో కూడా ఇంత ప్రేమ తత్వం వీరిలో ఎలా చక్కగా ఉందని ఆశ్చర్యపడి ఫ్రీగా ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి, ఏమీ తీసుకోకుండా ఉంటే కుదరదని చెప్పి 20 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని ఆశీర్వాదం తీసుకొని పోయారు. స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నానయ్యా అని అంటే, ప్రేమ
భర్తకు ఉన్నంతకాలం, భార్య ఉన్నంతకాలం వారిద్దరి మధ్య ప్రేమ అనే బాండింగ్ ఎప్పటికీ స్థిరంగా ఉండగలిగితే, మళ్ళీ చెప్తున్నా, బతికున్నంలోనే ప్రేమ చూపించు చేతనైతే. ఒలికిన తర్వాత చూపించిన ఉపయోగం ఉండదు. అందుకే దైవగ్రంథం చెప్తున్నారు, చచ్చాక మనం ఏ ప్రేమ చూపించినా ఎవరు చూడరు. నీకు దమ్ముంటే బతికున్నంలోనే ప్రేమగా ఉండు, ప్రేమగా చూడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వయసులో ఉన్నోళ్ళే అంత ప్రేమగా ఉన్నారే, మరి మనం ఎంత ప్రేమగా ఉండాలి? మాట్లాడరే, ఏమ్మా మాట్లాడరు? ఎంత ప్రేమగా ఉండాలి? ఎప్పుడు చూసినా ప్రశ్న, ఎప్పుడు చూసినా లోటు, ఎప్పుడు చూసినా నోరు ప్రశ్న, నోరు ప్రశ్న, నోరు ప్రశ్న, ఇంటి మీద కాకి. ఒక భర్త విలువ తెలిసిన దానివైతే అలా ఎందుకు చేస్తావు? ఒక భార్య విలువ తెలిసిన దాని వాడైతే అలా ఎందుకు మాట్లాడతాడు? వీళ్ళిద్దరి మధ్య అసమాధానం వచ్చింది, కారణం ప్రేమ లేదు. నా దేవుని కృప ఇస్సాకు రిబ్కామల లాంటి ప్రేమ మీలో కూడా కనపడును గాక. హల్లెలూయా. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు గాఢంగా? గట్టిగా చెప్పండి, ఎవరిని? రిబ్కామను ప్రేమించాడు. రిబ్కామ ఎవరిని ప్రేమించింది గాఢంగా? గట్టిగా గట్టిగా కదా. వాళ్ళు ఎవరిని ప్రేమించారు? ఏమండి? భార్యాభర్తలు ఎప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించుకొని ప్రేమకు బద్దులై ఉండాలి. అది కాకుండా బజార్లో ప్రేమ చూస్తే తప్పు కన్నానేమో, చాలా తప్పు. అందుకే మళ్ళీ చెప్తున్నా, బ్రతికుండంగులు ఒక్కసారి ఒలికితే తిరిగి తీయలేవు. నీ భర్త బ్రతికుండంగులో, నీ భార్య బ్రతికుండంగులోనే 4 రోజులు ఉన్న ప్రేమగా బ్రతుకుదుముగాక. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు జారిపోతామో తెలియదు. క్షణాల్లో కంటికి కనపడకుండా పోతాం, క్షణాల్లో ఫోటోకి దండబడిపోద్ది, ఏం కనిపించదు ఇక. కానీ బ్రతికుండంగులో ప్రేమ చూపించింది అది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. రోగాలు వచ్చినాయి, రొప్పులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యల మీద సమస్యలు వచ్చినా అయినా సరే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళని చూసి ఆ పక్కెముటలు అనుకుంటున్నారు, ఏమని వీళ్ళకి బాధలు ఇన్నున్నా ప్రేమండి అది. ఒకరికొకరి తోడంటే అది. ఇద్దరు ప్రేమ కలిగి ఉన్నారు, వారిద్దరి మధ్య విడదీయలేనంత బంధము ప్రేమ చేత వేయబడ్డది. ఈ ప్రేమ బంధము కలిగిన వాడు చివరి వరకు మాట తప్పకుండా నిలబడతాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, భార్యాభర్తల సంబంధంలో ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ఒకవేళ నీలో ప్రేమ లేదేమో, కనీసం ఇక్కడి నుంచి ఇస్సాకు మాదిరిగా ప్రేమ చూపగలగాలి. ఒకవేళ నీలో ప్రేమ లేదేమో, రిబ్కామలాగా ప్రేమ చూపించాలి. ఏ వయసు వచ్చేంత వరకు చెప్పాలి. తొల్లేటి దినాల్లో తెగ ప్రేమ చూపించావు, ఇప్పుడు చూపి. ఏదైనా మాట అంటే మా వారేగా అంది, ఇప్పుడు అనమని ఆ మాట అంటదేమో. ఎందుకంటది? విలువ లేదుగా. భర్త అంటే విలువ లేదుగా. ఒకప్పుడు ఏమంటో వాళ్ళు ఇది మాత్రం తక్కువ ఉన్నారండి. ఒకప్పుడు ఏదన్నా సరే మా ఆవిడ గారే కదా అని అంటావు. ఇప్పుడు అంటే బతకనిస్తారా మీరు? మాట్లాడరేక. ఎక్కడుంది ప్రేమ? అందుకే దైవగ్రంథం చెప్తుంది, శాశ్వతంగా నిలిచేది ప్రేమ ఒక్కటే. రూపాయి పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, పిల్లలు పోవచ్చు, ఏదైనా పోవచ్చు, కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రం పోకూడదు ఎప్పటికీ. ఒకవేళ ప్రేమ పోయిందో, ఇంకా అచ్చమైన తెలుగులో చెప్తాను, ఏమనుకోకండి, ఇద్దరి మధ్య ప్రేమ పోతే ఆ ఇల్లు, ఆ భార్యాభర్తల బంధం అని అనకూడదు ఇక దాన్ని. నిజమండి. మళ్ళీ చెప్తున్నా, భర్త బ్రతుకున్నంత వరకు, భార్య బ్రతుకున్నంత వరకు, నీకు చేతనేంత వరకు, దమ్మున్నంత వరకు ప్రేమగా బ్రతుకు, ప్రేమగా ఉండు. హల్లెలూయా. అలా నువ్వు ఉండగలిగితే రోదన వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, భయం వేసినా, పోరాటం వచ్చినా, అప్పులు వచ్చినా, రొప్పులు వచ్చినా, రోగాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కలిసి ఎదుర్కొనే దమ్ముంది. అందుకే బైబిల్ చెబుతుంది, ఒంటిగా ఉన్నవాడు చేయలేడు కానీ 3 పేటల తాడు త్వరగా దిగదంటాడు. ఒంటిగా లేడు, ఇద్దరు కలిసేను. ఒక చేతికి శబ్దం రాదు, 2 కలిస్తే శబ్దం వస్తుంది. ఒక చేయి బలం తక్కువ, కానీ 2 చేతులు కలిస్తే బలం ఎక్కువ.
అందుకే భార్యాభర్తల మధ్య ఒక మంచి ప్రేమ అనే తత్వం ఉండాలి. ఆ ప్రేమ ఉన్నంత కాలం భార్యాభర్తలకు తిరిగి ఉండదు, గొడవలు ఉండవు, చికాకులు ఉండవు, మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రశాంతంగా తిని బతుకుతారు. అదే ప్రేమే లేకపోతే పరమన్నం వండి పెట్టిన, బిర్యానీ వండి పెట్టిన తిన్న కాసేపు నుంచి నిద్ర పట్టదు. ఎందుకని అడగరే? ఏదో చిన్న గొడవ వచ్చింది, ఇక దాన్ని సర్దుకోలేక లేనిపోని చికాకైద్ది. ఇక తిన్న సుఖమే ఉంది అమ్మా. అచ్చమని తెలుగు చెబితే ఏమనుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన బంధం వివాహ బంధం. మళ్ళీ చెప్తున్నా, బ్రతికున్నంత కాలం ప్రేమగా ఉండు, ప్రేమగా చూడు అంటారు. ఆమెనని చచ్చేంత వరకు ప్రేమగా ఉండాలి. అసలు ఇస్సాకు రెబెక్కను చూస్తే ఏం సంతోషం వేసిద్దండి. అసలు ఆ వయసులో ఉన్నోళ్ళు ఎంత ముచ్చట్లాడుతూ సంతోషంగా ఉన్నారండి. ఈ వయసులో భార్యాభర్తలు అలా ఉంటున్నారన్నది నా బాధ. ఆలోచిస్తున్నారా? బంధం మధ్య ఉండాల్సిందే. ఆలోచించుకొని చాలా అవసరం. అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. రూపాయి ఉందా, ప్రేమగా చూసే దిక్కు లేనప్పుడు ఉంటే ఏంటికి ఉపయోగం? ఏమైనా ఉన్నాయా? ఎన్నున్నా ప్రేమ చూపనోళ్ళు ఇంట్లో ఉంటే ఏంటికి ఉపయోగం? అది ఏమీ లేకపోయినా ప్రేమగా చూసే తత్వం కలిగిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం మాట్లాడరు? కొండలను కదిలించేంత శక్తి వచ్చుద్ది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ప్రేమగా చూడండి. ఒకసారి ఒలికితే తిరిగి తీయలేం. మనిషి ప్రాణం ఒలికితే తిరిగి తీసుకోవటం నీ వల్ల కాదు. కానీ బ్రతుకుండంలోనే ప్రేమగా ఉండటం, ప్రేమగా చూడటం, భర్త విలువ తెలుసుకొని, భార్య విలువ తెలుసుకొని ప్రేమించు. కుక్కని, నక్కని, దారిని పోయే పందిని, సెల్ ఫోన్ని ప్రేమించే దరిద్రం కంటే కట్టుకున్న భర్తని, కట్టుకున్న భార్యను ప్రేమించగలిగితే ఆ ప్రేమ బాండింగ్ ఎంతటి సమస్యనైనా ఎదిరించి ముందుకు నడిపించగలదో. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఆ ప్రేమ ఉందా బంధాల్లో? సౌండ్ లేదండి అబ్బా. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉందంటారా? పోనీ ఉంటుందంటారా? వాళ్ళు ఉన్నట్టారా? వాళ్ళు ఉన్నారా? విలువ తెలిసినోడు ఎప్పుడు జాగ్రత్త చేసుకుంటాడు. విలువ తెలియని విలువ తెలియని వాళ్ళు ఉంటారు. నేను అనకూడదులే, విలువ తెలియని వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకుంటారు. నేను తప్పట్లేదు నాన్న. విలువ తెలుసుకుని నువ్వు ఉండగలిగితే చాలా జాగ్రత్తగా కాపాడుకోగలవు. స్తోత్రం. భర్త తోడు లేకుండా ఏ భార్య ఈ లోకంలో బ్రతకటం ఒక పోరాటం. భార్య తోడు లేకుండా భర్త భూమి మీద బ్రతకటం ఒక పోరాటం. వాళ్ళిద్దరి మధ్య ఏ బంధమైన పోయిందో మిగిలిన వాళ్ళకి శూన్యం తప్ప ఏం మిగలదో, సంతోషం ఏమి కనపడదో. అదేదో బ్రతికున్నంలోని జాగ్రత్తగా ఉంటే, ఓర్ని ప్రేమగా ఉంటే, నవ్వుతూ ఉంటే, ఇస్సాకు రెబెక్కలాగా ఐక్యతగా ఒకటిగా సంతోషంగా ఉంటే, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ. మీరున్నది ఏం మాట్లాడరు? ఏముండాలి? భర్త ఎప్పుడు అనుకుంటాడు, నా భార్య ఎప్పుడు ప్రేమగా మాట్లాడొద్దు అని. నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు ఆయనకు అర్థం కాదు. నువ్వు అనుకుంటే మా వారు ఎప్పుడు ప్రేమగా మాట్లాడతాడు అని. ఆయన ఎప్పుడు ప్రేమ మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చచ్చిపోయి గొడవలు ఎక్కువైపోతున్నాయి. నువ్వంతంటే నేనెంత, నువ్వు అది నేను ఇది. కానీ ఇస్సాకు రెబెక్కలు చేతులెత్తి దండం పెట్టచ్చు. భార్యాభర్తలు అంటే వాళ్ళు ఆ వయసులో కూడా భర్తతో భార్యతో ఎంత చక్కగా ఉన్నారండి. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని బాధలైనా ఉన్నాయి, ఏమైనా పోనివ్వండి, కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ పోకూడదు అంటారు. ఆమెనని తొల్లేటి దినాల్లో చూపించినంత ప్రేమ ముదిమి వయసులో కానీ ఇప్పుడు కూడా చూపగలిగితే నీ బంధానికి తిరుగులేదు, ఇంకా ఏడవాల్సిన కర్మ లేదు. నీవు సరిగ్గా ప్రేమ చూపకపోతే దారిని పోయేవాళ్ళు సరిగ్గా ప్రేమ చూపుతారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రేమ బంధం ఉంటే, నా భార్య ప్రేమించినంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదు, నా భర్త ప్రేమించినందుకు నన్ను ఎవరూ ప్రేమించలేదని ఏ భార్య అయితే, ఏ భర్త అయితే కరెక్ట్గా ఫిక్స్ అవుతుందో ఇక వాళ్ళకి ఏ ప్రేమలతో సంబంధం ఉండదో. హల్లెలూయా. సపోర్ట్ చేయట్లేదయ్యా. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను.
తల్లిదండ్రుల పిల్లల మధ్య కలిగిన బంధంలో ఏమైనా ప్రేమ ఉందా? తల్లిదండ్రుల పిల్లల మధ్య ఆ బంధంలో ఏమైనా ప్రేమ ఉందా? ప్రశ్న అర్థం కాల. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా? ఏదో ఒకసారి చేయి చూపించండి. సౌండ్ పెంచున్నాను కొద్దిగా. పిల్లల్ని ప్రేమిస్తున్నారా అని అడిగాను పుసుక్కున. ప్రేమిస్తున్నారా? ఛేదించండి. మంచోళ్ళమ్మా. నేను అడిగింది అదే. తల్లిదండ్రులుగా మీ పిల్లల మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నారుగా, ఆ బంధంలో ప్రేమ ఉందా? ఉందా? సరే, ఉంది అంటే నాకు ఆన్సర్ చెప్పు. నీ పిల్లల్ని చూస్తే ఎందుకు పద్దా కోపడుతున్నావు? దొరద్దో. మీ పిల్లల్ని చూస్తే ఎందుకు చిరాకు పడుతున్నావు? నీ పిల్లల్ని చూస్తే ఎందుకు మాటి మాటికి సిరుబుర్లాడుతున్నావు? నీ పిల్లల్ని చూస్తే ఎప్పుడు చూసినా వాళ్ళు ఎట్ట చేశారు చూడరా, వీళ్ళు ఎట్ట చేశారు చూడరా అని చెప్పి పక్కెమటోళ్ళని తీసుకొచ్చి ఇంటోళ్ళని ఎందుకు పడుతున్నావు? మాట్లాడరే. ప్రేమ ఉందన్నావుగా. ఇక సత్యం చెప్పనా, తల్లి తండ్రి మధ్య పిల్లల మధ్య ఉండాల్సిన ప్రేమ నిత్యం ఉంటే ఎప్పటికీ పిల్లలు పడిపోరు. ఏంటండి దాని అర్థం అంటారా? నువ్వు చూపించే ప్రేమను బట్టి పిల్లలు చెప్పుకోవాలి, మా నాన్న ప్రేమించినట్లుగా ఎవడో ప్రేమించాడు నన్ను, మా అమ్మ ప్రేమించినట్లుగా ఎవడు ప్రేమించాడు నన్ను అని చెప్పి నీ బిడ్డల మనసులో అది ఫిక్స్ అయిన రోజున లోకపు ప్రేమల వైపు మల్లరు. హల్లెలూయా. ఓ తల్లి గారు యథార్థ గాథ జరిగిన సంఘటన. కొడుకొక్కడే, వాడికి వయసు వచ్చినా చదువు అబ్బలేదు, కానీ వాడి విచిత్రం ఏంటంటే తండ్రి చెప్పినట్టు చక్కగా వింటున్నాడు అనుకున్న సడన్గా ఫెయిల్ అయిపోయాడు. ఎవరినో ప్రేమించాడట. ఏం జరిగిందో తెలియదు. సెల్ ఫోన్లో చిన్న వీడియో తీసుకొని నాకు ప్రేమ ఫెయిల్ అయిపోయింది, నేను ప్రేమ ఫెయిల్ అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను వీడియో పెట్టాడు. పోయాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కొడుకుని ఎత్తుకుని ఒక ఏడుపు ఎడుతున్నారు. అసలు మామూలు ఏడుపు కాదు అది. ఎంత ఏడుస్తున్నారంటే అంత ఏడుస్తున్నారు. ఆడికి పోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు నాకుతో మాట్లాడతాయా, కొడుకు ఇంటికి వస్తే చాలా ఓక తిడుతుంటారయ్యా వాళ్ళు, కోప్పడుతుంటారయ్యా వాళ్ళు, చిరాకు పడుతుంటారయ్యా వాళ్ళు చూడు వీళ్ళు చూడాడు చేస్తున్నారు, నువ్వేం తిడతాయారని చెప్పి అంటున్నారయ్యా. వాడికి ఇది ఏమైందో అది ఏమైందో కానీ మొత్తానికి వాడు పాడైపోయాడయ్యా అన్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే, తల్లిదండ్రులు సరిగ్గా ప్రేమించగలిగితే లోకపు ప్రేమలు ఎంత నాశనం చేస్తాయో గుర్తించగలరు. అంటారు ఆమేనని చెప్పాలి. మా నాన్న నన్ను ప్రేమించినట్టుగా ఎవడు ప్రేమించడు, మా అమ్మ నన్ను ప్రేమించినట్లుగా లోకంలో ఎవడు నన్ను ప్రేమించడని ఏ పిల్లలైతే చెప్పగలుగుతారో, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆ పిల్లలు రాబోతున్న రోజుల్లో కుటుంబాలు దీవెనకరంగా నిలబెట్టుకుంటారు. ఎందుకంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో గర్భాన పుట్టిన మన బిడ్డలకు మనమే చూపించాలి. మరి ఎప్పుడు చూసినా కోప్పడితే, ఎప్పుడు చూసినా చిరాకు పడితే, ఎప్పుడు చూసినా పక్కెముటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పొగిడితే ఆ పిల్లల ప్రేమ చూపిస్తున్నామట్టేనా? ఒకసారి ఆలోచించి చూడండి. తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఎప్పటికీ ప్రేమ ఉండాలి. అలా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ ఆ బిడ్డలు ఉపయోగకరంగానే ఉంటారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, పిల్లలను మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. అంటారు ఆమెనని. భక్తుడు అంటున్నాడు ఏమని, ఒకసారి ఒలికితే తిరిగి తీసుకున్న బ్రతికొండంలో చూపిద్దాం. ఆ ప్రేమ ఆప్యాయత ఏదో హెల్ప్ చేయొచ్చుగా, బ్రతికొండంలోనే చూపిద్దాం. పోయాక ఫోటో ముందు ఎడితే ఏంటికో ఉపయోగం? ఆలోచించుకోండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చినగాక. ఏం పోయినా పర్లేదు, ప్రేమ కలిగి బ్రతకటం నేర్చుకుందాం. రూపాయి సంతోషాన్ని ఇవ్వదో, వస్తువులు సంతోషాన్ని ఇవ్వవో, వాహనాలు సంతోషాన్ని ఇవ్వవో, లోక సంబంధమైనవి సంతోషం క్షణంలో మాయమైపోతాయి. కానీ ప్రేమ కలిగినోడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకే అంటాను, ప్రేమ కలిగి ఉందాం. 4 రోజులు బతికినా మాట్లాడేనా, ప్రేమగా ఉందాం. భర్తతో ప్రేమగా ఉండాలి, భార్యతో ప్రేమగా ఉండాలి. చెప్పండి. పిల్లలతో కూడా అనుకోవాలి, నన్ను ప్రేమించినట్లుగా నా వాళ్ళు ప్రేమించినట్టు ఎవడో ప్రేమించడు అని చెప్పగలిగే స్థాయిలో మనం కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించగలిగితే, ప్రేమించేవాడు ఎప్పుడు గాయపరచడు. ఇష్టమైన వాళ్ళు మంచి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రెడీ? హుషారు తగ్గింది.
పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ, ఈ బంధంలో ప్రేమ ఉందంటారా? పొరపాటు పడ్డారు మీరు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్న బంధంలో ప్రేమ ఉందంటారా? వారి 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 ఏ పిల్లలైతే మా నాన్న నా కోసమే కష్టపడుతున్నాడు, ఏ పిల్లలైతే మా నాన్న నా కోసమే నలిగిపోయాడు, ఏ పిల్లలైతే మా అమ్మ నా కోసమే కష్టపడుతుంది, ఏ పిల్లలైతే మా అమ్మ నాన్నలో నా నిమిత్తమే నలిగిపోతున్నారు, సుఖాన్ని కష్టాన్ని సమస్తం వదిలేసుకొని నా కోసమే కష్టపడుతున్నాడని ఎప్పుడైతే తండ్రుల కష్టం పిల్లలు గుర్తించగలుగుతారో ఆ బిడ్డలు ఎప్పుడు తల్లిదండ్రులకు కిరీటాలే. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రుల కష్టం పిల్లలకు అర్థమవుతుందా? ఈ బంధములో ప్రేమ చూపట్లేదు. అర్థం కాదులేండి, అయోమయంగా ఉంటుందిగా. ప్రేమ చూపట్లేదు. ఎందుకు ప్రేమ చూపట్లేదంటే నా కోసమే కష్టపడుతున్నాడని తెలిస్తే, నా కోసమే కన్నీళ్లు విడుస్తున్నారని తెలిస్తే, నా కోసమే నలిగిపోతున్నారు అని తెలిస్తే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల పిల్లల్ని విడిచిపెట్టరు. నాకు తెలిసిన ఒక కొడుకు వచ్చి అంటాడు, అయ్యా మా నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయింది అంటాడు. ఈ రోజు వరకు బతుకుంటే బంగారంలా చూసుకునేవాడిని అని ఏడ్చాడు. నాకు భలే సంతోషం వేసింది. ఎందుకు అన్నాడు ఈ మాట అనిపించింది. నాకు మళ్ళీ డౌట్ వచ్చి అన్నాను, అయ్యా ఎలా చూసుకుంటావు? ఏమ్మా వాళ్ళు చెప్పారు, మీరు చెప్పరా? ఎలా చూసుకుంటావు? ఇప్పుడు బతుకుంటే బంగారంలా చూసుకుంటా. మా నాన్న లేకుండా పోయాడు, తినే గడి వచ్చేసరికల్లా ఎడుతున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఎగ్గు కర్రీ అంటే ఇష్టం అంటే వారానికి 2 సార్లు ఎగ్గు కర్రీ వాళ్ళ ఆవిడగారి చేత గొడవ వేసుకొని మరి వండించి ఫోటో మీద పెడతాడట. దాన్ని వర్తిస్తూ అంటాడు, మా నాన్నగారి మీద నాకెంత ప్రేమ ఉందో తెలుసా అయ్యగారు? ఏం చేసేవరా నాయన? ఎగ్గు కర్రీ మా డాడీకి ఇష్టమని వారానికి కుదిరితే ప్రేమ ఎక్కువైతే ఫోటో ముందు పెడతాడట. నా కడుపు రగిలిపోయా. నన్ను బతుకున్నాగా ఆ కోడిగుడ్డు కూర ఏదో బతుకుండగా పెడితే బాగా తినేవాడు కదరా. కనీసం ఈ 3 సంవత్సరాలైనా బతికేవాడు. పోయాక ప్రేమలు రాటవేటరా నీ బత్తి తెల్లారిపోను. పోయాక ఏమి ప్రేమలు గారుస్తారే? తప్పన్న నేను అతనితో అన్న నా మాట. కోపడ్డాడు. అయ్యా ఆ ఎగ్గు కర్రీ మీ నాన్నకి అంత ప్రేమ ఉంటే బ్రతుకుండగా పెడితే బతుకుండోడిగా మాట్లాడరే. పోయాడు, ఇప్పుడు పెట్టబోయేసరికల్లా. ఈరోజు పిల్లల స్వభావం అలా తయారైంది. తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలిస్తే ఎప్పటికీ తల్లిదండ్రులకు పిల్లలు కిరీటమే. దేవునికి స్తోత్రం. ఏ బంధములోనైనా ప్రేమ ఉండాలి. ఏముండాలండి? ప్రేమ ఉన్న బంధం భార్యాభర్తల బంధమైన, ప్రేమ ఉన్న బంధం తల్లిదండ్రుల బిడ్డల బంధమైన, ప్రేమ ఉన్న బంధం బిడ్డల తల్లిదండ్రుల బంధమైన ఎప్పటికీ ఆ కుటుంబాల ఆ బంధాలు నిలిచి ఉంటాయి. అదే అన్నీ ఉండి ప్రేమ లేకపోతే అమ్మా కొంచెం నోరెప్పండి అమ్మా. అర్థమేనా? నాకు ఒక్క డౌట్ వచ్చింది. ఏమనుకోరుగా? ఇప్పుడు ఈ బంధాల్లో ప్రేమ ఉందంటారా? లేదు అన్నోడు చేయొద్దండి. నోరు ఆడితే నేను ఎవరికి చెప్పాను చెయ్యొత్తమండి. నోరు ఆడతావు ఎందుకు? బంధాల్లో ఏడుందయ్యా ప్రేమ అన్నోడు చేయొద్దండి. ఇంకేం తెలుగులో మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు. ఉన్నావా? మళ్ళీ అడిగితేనేం బాధపడతారు. నిజాతి పరులు యోసేపులు అంటే వాళ్ళు యథార్థంగా ఉంటారు. కొంతమంది పుల్లా ఆఫా ఎందుకు చేర్చారు? ఏమంటారు? బంధాల్లో ఇంకొకసారి చెప్పండి. బంధాల్లో ప్రేమ లేదంటే దాని అర్థం ఏంటి? చెప్పకనే చెబుతున్నావు. మహా తల్లి మహా తండ్రి, ఎక్కడ లేదు ప్రేమ? ఇంకోసారి చెప్పు. వాళ్ళ ముఖం చూసి ఏడుస్తావే. తప్పన్నానేమో. ముందు నీలో ఆ ప్రేమ ఉండాలి.
హల్లెలూయా. ఏ రోజైనా భర్తతో భార్యతో ప్రేమగా మాట్లాడావా? ఏ రోజైనా పిల్లల దగ్గర తీసుకొని ప్రతిరోజు ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడావా? ఏ రోజైనా పిల్లలుగా ఉన్నారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడారా? ప్రేమ ఒక్కటే శాశ్వత కాలం ఉంటుంది. మనిషి ఏమి లేకపోయినా బ్రతుకుతాడేమో కానీ ప్రేమ లేకపోతే బ్రతకలేడు. అందుకే ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం అంటారు. ఆమేనని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒలికితే పోయాక ఏడ్చే ప్రేమలొద్దు. కోపం వచ్చిద్దేమో. ఉండంగలో చూపించి నీకు ఆ దమ్ముంటే. ఎంత ప్రేమ ఉందో భర్త మీద చూపి, ఎంత ప్రేమ ఉందో భార్య మీద చూపి, కుటుంబం చక్కగా ఉంటుంది. అంటలేదు ఆమేనని. ఎంత ప్రేమ ఉందో నీ పిల్లల మీద చూపి, చక్కగా చెప్పినట్టు తింటారు. ఎంత ప్రేమ ఉందో మీ నాన్నగారు మీ అమ్మగారి మీద చూపి, ఎంత బాగుంటుంది కుటుంబం. ఏముండాలి? ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ అది ఒకటే లేదు మనకి. ఎన్నున్నాయి? అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్కటే లేదు. మన బ్రదర్ అంటాడు, మా ఆవిడ గారు ఎప్పుడు ప్రేమగా మాట్లాడుద్దో చూస్తానయ్య గారు, ఎప్పుడు చూసినా తారు రోడ్డు మీద డబ్బా వేసి రుద్దినట్టే మాట్లాడుద్దట. ఏం చెప్తామండి అసలు? ఆ అబ్బాయి అన్న దాంట్లో న్యాయం ఉంది. ఆమె గొంతి అట్టాడుది. ఏ రోజైనా ప్రేమగా మాట్లాడుద్దా? మరి తప్పుగా అనలేదు, ఏమన్నా బాండా తీసుకొద్దామా అని అనుకుంటాడట. ఆమె ప్రేమగా మాట్లాడదు, తీసుకురాడు. ఏందయ్యా అంతే అందలయ్యా తీసుకురావచ్చు అంటే, అసలు ఆ మాటలో కొంచెమైనా ఆ ఫీల్ అన్న ఉండాలిగా. కొంచెమైనా కొంచెం మారు మనసు పొందండి. దేవుడు మంచి మనసు ఇచ్చును గాక. పోయిన తర్వాత చూపించే ప్రేమలొద్దు. నీకు చేతనైతే బతికొండగా ప్రేమ చూపిద్దాం. చేతులు రాట్ల వాళ్ళకి. ఇప్పుడు మన ఆయుధం ఏంటి? ఫుల్లా ఆఫా. ఏం చూపిస్తా? ఇప్పుడు అబ్రహాం గారి గణపడగలో శారమ్మ గారు ఏమనాలా? మరి ప్రేమ రావాలా వద్దా? ఓయ్ అని అంటే మోడు బొగులుద్ది. ఎక్కడుంది ప్రేమ? ఇప్పుడే చెయ్యెత్తావు. పిల్లలను చూడంలో ఏం రావాలా? అది చెయ్యి, ఇది చెయ్యి, ఆడిగిపోయావు, ఇది పోయి. కొంచెం కూర్చోబెట్టి కూలుగా మాట్లాడవచ్చుగా. ఎప్పుడు అంత గైగే నరితే పిల్లల మాట వింటారయ్యా? వాళ్ళ మనసుని నొప్పిపడి అంటారు, మా నాన్న ఎప్పుడు నన్ను కోపపడుతుంటాడు, మా అమ్మ ఇప్పుడు నన్ను కోపపడుతుంటుంది. ఏమో లోకంలో ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఏసు రక్తమే చెయ్యం. చేసేదంతా మనం చేసుకుంటూ వాళ్ళ మీద పడేటం ఎందుకండి? కొంచెం ప్రేమగా ఉందా? అందరితోటే కొందరితోటే? ఇంకోసారి చెప్పండి. ముందు ఇంట్లో వాళ్ళతో ఉండండి, అందరితో తర్వాత సంగతులు కానీ. హల్లెలూయా. ముందు ఎవరితో ఉండాలయ్యా? ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పండి? మేధావులు, తెలివి కల్లోళ్ళు నోరు అస్సలు ఎప్పరు. ఎంత మేధావులు అంటే అంత మేధావులు వాళ్ళు. ఏదో ఒకసారి నోరు ఎప్పండి. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద? వాళ్ళకంటే ఒక పేరు ఉంటుంది కయ్యా. ఏంటిదయ్యా? భార్య మీద. వాళ్ళు చెప్పరండి. మీరమ్మా? నువ్వు ప్రేమగా పలికటం మాట్లాడితే 2 రోజులు చేయాల్సిన పని గంటలో చేసిద్ది. నిజంగా చెప్తున్నాను. అందుకే ఎపిసి పత్రిక 5లో రాయబడి ఉంటుంది, 25లో, మీ భార్యలను ప్రేమించుడి అని అంటాడే. అమ్మా, ఏది శాశ్వతం కాదు. మనిషి ఎప్పుడు చేస్తామో తెలియదు. కనుక ప్రేమగా ఉందాం, ప్రేమగా చూద్దాం, ప్రేమగా మాట్లాడదాం. మనం చూస్తే ప్రేమగా హత్తుకునే వాళ్ళు ఉండాలి కానీ ద్వేషేదరించుకునేలా మనం ఉండకూడదు. మరి ముఖ్యంగా చెప్తున్నాం, బయట వాళ్ళ మీద కాదు నీ ప్రేమ. కుక్క మీద, నక్క మీద, పంది మీద, లోక సంబంధమైన సెల్ ఫోన్స్ మీద, ఈ దరిద్రం మీద వద్దు. నీకు నిజంగా ప్రేమ ఉండాలి, చూపించాలనుకుంటే ఇంట్లో వాళ్ళ మీద చూపి. అంటారు ఆమేనని. ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపి. కడుపులో కాదు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ ప్రేమ చూపించేది లేదు ఏమండి? మొన్న బ్రదర్ అంటాడు, ఏమని మాకండిలే అమ్మ, మిమ్మల్ని ఏమంటలేదు నేను. మొన్న బ్రదర్ అంటాడు, అయ్యా మా ఆవిడ గారికి కావాల్సింది పై జేబు అన్న. నాకు వింత అనిపించి, పై జేబు ఏంటయ్యా అంటే అంటాడు, జేబులో ఉన్న మనీ మాత్రమే చూసుద్ది కానీ ఎంత బాధ ఉందో ఆమెకేం తెలుసు అయ్యారు అని. అమ్మ, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు.
మళ్ళీ ఆమె భార్య, ఇంటికి దీపం. మళ్ళీ అలాంటి వాళ్ళు చూస్తే ఏం కోపం వచ్చింది నాకు. కరెక్ట్గా ఉండడం చేత కాదు, మరి కంప్లైంట్లు, మా వారు ఇలా చేస్తున్నాడు, నువ్వు చేసింది ఎట్టుంది మరి. మళ్ళీ చెప్తున్నామ్మా, వందనాలు. ఒలికితే తిరిగి తీయలేము, విలువ తెలుసుకొని మసులుకుందుము గాక. ఏం చేసేది లేదు, ప్రేమగా ఉందాం, ప్రేమగా చూద్దాం. భర్త ఉన్నాడా, ప్రేమగా పెంచేయి. తొల్లేటి దినాలు ఎంత ప్రేమ ఉందో, మాట్లాడరు అంత ప్రేమ చూపించండి. తొల్లేటి దినాల్లో భార్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో మరి మాట్లాడండి అయ్యా. మీరు కూడా ప్రేమ అసలు మైమర్చిపోవాలా, ఇస్సాకు రేపకమ్మలు కనపడాలా. స్తోత్ర. తల్లిదండ్రుల పిల్లల మీద కూడా అంత ప్రేమ చూపించండి. అసలు ఆ ప్రేమకు పిల్లలు నీకు చెప్పకుండా ఎటు పోకూడదు. నువ్వు అంత ప్రేమగా ఉన్నావు, నీ పిల్లలు కూడా నువ్వు నీ మీద అంత ప్రేమగా ఉంటారు. ఏ బంధాల్లో ఇప్పుడు ప్రేమ లేదు, కానీ మనకిచ్చిన కుటుంబాల్లో, మన బంధాల్లో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దుము కాక. 1 కొరింథీ 14:1 రాయబడి ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, నేర్చుకోండి. ప్రేమగా ఉందాం, ఎవరికి వాళ్ళు ప్రేమగా ఉందాం. ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడుకుందాం, ఒకరికొకరు సపోర్ట్గా ఉందాం, ప్రేమ చూపుదాం, ప్రేమ మాట్లాడదాం, ప్రేమ కలిగి ఉందాం. ఏ బంధంలో లోకంలో ప్రేమ లేదో ఆ బంధాల్లో మనం ప్రేమ కలిగి బతుకుదాం. చెప్తారు ఆమెనని. నీకు చాతైన ఓపుకుంటే దమ్మున్నంత వరకు ఇంట్లో ప్రేమ చూపి, పోయాక ఏడుపొద్దు, బ్రతికుండంగా చూపించు. నీకు చేతనైతే ఆ ప్రేమ. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కొంచెం ప్రేమగా ఉండండి. ఎక్కడ ఇంట్లో ఉండరు, బయట ఉండండి. ఉన్నారా? అసలు ఆ పద్ధతే రాంగ్. ఇంట్లోగా మొదటిగా ఏది పంచినా ఇంట్లోనే పంచాలి, ఇల్లు తప్ప ఇంకొకటి ఉండకూడదు. చిత్రం తెలుసా, ఇస్సాకుకి ఒక్కతే భార్య, రెబెక్కకి చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒకటే. ఇంకోసారి చెప్పండి, చచ్చేంత వరకు ఇద్దరిని ఒకే చోట పాతి పెట్టారు. ప్రేమ సమాధి కూడా దగ్గర పెట్టింది. ఎంత ప్రేమ అండి అది. ప్రేమ అంటే 4 రోజులు బతికిన అట్ట ప్రేమించి బతికి చావాలి. ఏంటో ఎంత మాట అన్నావు. బంధానికి విలువిచ్చినోడే ప్రేమిస్తాడు. దేవుడు అట్టి కృప, అట్టి జ్ఞానం మనందరికి ఇచ్చునుగాక.